నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్గా మారాయి. గెలుపు ఓటములపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. హామీలు ఎవరికి వారు గుప్పిస్తున్నారు. అన్నీ ఉచితాలే. జగన్ కంటే తానేమీ తక్కువేమీ తినలేదన్నట్లుగా చంద్రబాబు ఉచిత హామీల చిట్టా పెరిగిపోతోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని ఎవరు అధికారంలోకి వచ్చినా అప్పులేని రాష్ట్రంగా మార్చడం అసాధ్యమంటున్నారు మేధావులు. ప్రచారాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఎవరికి వారు తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఇంతకీ ఈ రాష్ట్రంలో మేలో జరగనున్న ఎన్నికల్లో విజేత ఏ పార్టీ అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. నోటిఫికేషన్ వెలువడక ముందు వరకు పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాయి. ఈ ఫలితాల్లో వాస్తవికత ఎంతనేది సస్పెన్స్గా మారింది. సర్వేలు నిర్వహించిన వారు వారి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పినట్టు అనిపిస్తుంది తప్ప శాస్త్రీయ పద్ధతిలో చెబుతున్నట్లు అనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక సర్వే టీడీపీకి 145 సీట్లకు తగ్గే అవకాశం లేదని వెల్లడించగా, మరో సర్వే సంస్థ వైసీపీకి 135 సీట్లకు తగ్గే అవకాశం లేదని సర్వే ఫలితాలు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంకో సర్వే సంస్థ గెలిచినా ఎడ్జ్లోనే గెలుస్తారని చెప్పింది. ఇలా రోజుకో సర్వే సంస్థ ఫలితాలు వెల్లడించినా జనం మాత్రం ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయంపై డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మేము గెలుస్తామంటే మేము గెలుస్తామనే ఊహల్లో పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్షం కంపల్సరీ తాము విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తప్పకుండా తమకు ఓటు వేస్తారని, ఆ ఓట్లతో తాము గెలుస్తామనే ధీమాలో అధికార పక్షం ఉంది. ఇలా ఎవరికి వారు ఊహల్లో ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితుల వైపు చూడటం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రాష్ట్ర ఓటర్లు సందిగ్ధమైన తీర్పు ఇంతవరకు ఇవ్వలేదు. ఏదో ఒక పార్టీని పూర్తి మెజారిటీతో గెలిపిస్తారనడంలో సందేహం లేదు. పైకి ధీమాగా ఉన్నా లోలోపల మాత్రం తీవ్ర ఆందోళనలో పాలక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎప్పుడూ ఇటువంటి సందిగ్ధ పరిస్థితులు పార్టీలకు ఎదురుకాలేదని చెప్పాలి. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా వార్ వన్ సైడ్ కానే కాదని ఢంకాపథంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో సంక్షేమం జరిగిందని ఒకవైపు వైసీపీ గురించి ప్రస్తావించే వారు ఉన్నా అభివృద్ధి ఫలాలు అందలేదనే విమర్శ కూడా చేస్తున్నారు. అయితే ఇరు పార్టీల సభలకు జనం లక్షల్లో వస్తున్నారు. వీరంతా అభిమానంతో వస్తున్నారా, రోజు కూలీలుగా వస్తున్నారా అనే అంశంపై పలు కోణాల్లో విచారిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎన్నికల కూలీలుగానే వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారని తేలింది. రోజుకు ఒక్కొక్కరికి 300 ఇస్తున్నారు. అభ్యర్థులు ఈ ఖర్చులు భరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజేత ఏ పార్టీ అనేది జనం ఇప్పటికే నిర్ణయించారనే ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ప్రతిసారి విజేతను పూర్తి మెజారిటీతోనే గెలిపిస్తున్నారు. ఈసారి కూడా విజేతను ఓటర్లు నిర్ణయించే ఉంటారనే ఆలోచన రాజకీయ పార్టీల్లో ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు 2 పార్టీల మధ్య జరిగాయి. ఈసారి జరిగే ఎన్నికలు 3 పార్టీల మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందనే ఆలోచనలో టీడీపీ, వైసీపీలో టెన్షన్ స్టార్ట్ అయింది. మారుతున్న అభ్యర్థుల ప్రభావం వల్ల ఎప్పుడు ఏ పార్టీ వారు ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ భావిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లే చీలి కాంగ్రెస్కు వస్తాయనుకోవడం కూడా సరైంది కాదనే వాదన ఉంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో జనంలోకి వచ్చిన వైసీపీ అధినేత రాష్ట్రంలో పాలన ఎలా ఉంటుందో చూడాలని జగన్ ఓటర్లను కోరారు. ఆయన మాట మేరకు ఓటర్లు జగన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈ 5 ఏళ్లలో జగన్ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా లేరు. అందువల్ల ఒక్కసారి అవకాశం ఇచ్చారు. రెండోసారి గుడ్ బై చెప్పేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టంగా ఉందంటున్నారు. జగన్కు సారీ చెబుతారా అంటే అవునని చెప్పే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా ఉంది. తప్పకుండా ఓటర్లు జగన్కు సారీ చెప్పే పరిస్థితే ఉందనే వారు ఉన్నారు. ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్న వారు ఒక్కరూ లేరు. సర్వేలు చెప్పిన ప్రకారమైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎంత శాతం జనాదరణ ఉందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ప్రతిపక్ష కూటమి అధికార పక్షంపై జరుగుతున్న విమర్శల ధాటికి నమ్మి తమకే జనాదరణ ఉందని నమ్మితే కష్టాలేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తే జనాదరణ ఏమాత్రం అనేది ఎన్నికల ముందు రోజు స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఓటర్లు అధికార పక్ష నేత వైఎస్ జగన్ బటన్ నొక్కుడుపై ఫిదా అయ్యారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. బటన్ నొక్కుడు వల్ల ఓటర్లు ఫిదా అయ్యారా అంటే సామాన్య ఓటరు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. కానీ మధ్యతరగతి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎలా ఫిదా అవుతారనే వాదన కూడా ఉంది. సర్కారుకు ట్యాక్స్ చెల్లించేవారు తమకు కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. అటువంటి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సామాన్య ఓటర్ మాత్రం బటన్ నొక్కుడు వల్ల ఎంతో కొంత ఆర్థిక సాయం పొందగలిగారు. గతంలో ఈ విధంగా సాయం చేసిన వారు ఎవ్వరూ లేదని బటన్ నొక్కుడు లబ్ధిదారులు చెబుతున్నారు.
అంటున్నారు. ప్రస్తుతం పాలక ప్రతిపక్షం టెన్షన్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఏపీ ఓటర్లు ఇచ్చే తీర్పు ఈ ఎన్నికల్లో అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఎవరికి పెద్దగా మెజారిటీలో వచ్చే అవకాశం లేదు. ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రమే ఇస్తారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మరి ఓటర్ ఏ విధమైన తీర్పుని ఇస్తారో వేచి చూడాల్సిందే.